కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులపై చిన్న చూపు చూస్తుంది. అలాంటి ప్రాజెక్టులో ఒకటి కొమరంభీం జిల్లాకు సంబంధించిన వట్టివాగు ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్వహణ లేకపోవడం, కెనాల్స్ అన్ని కూడా ఎక్కడికెక్కడ పేరుకపోవడం, గండిపడడం వల్ల చివరి ఆయకట్టు వరకు కూడా ప్రాజెక్టు లక్ష్యం అనేది నెరవేరడం లేదు. ఈ వట్టివాగు ప్రాజెక్టు సంబంధించిన సమస్యలు ఏంటి, రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏమన్నది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రైట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998వ సంవత్సరంలో ఈ వట్టివాగు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 2001లో ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అప్పుడు వెనుకబడిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి కనీసం సాగునీరు అందించాలి, రైతులు కింద దీని ఆయకట్ట కింద వరి పండించుకోవడం కానీ, కూరగాయలు పండించుకోవడానికి, వివిధ రకాల పంటలు మొత్తం కూడా కంటిన్యూస్గా పండించుకోవడానికి ఈ ప్రాజెక్టు ఆ లక్ష్యంతో నెరవేర్చాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. పూర్తిగా దీని కెపాసిటీ 2.89 టీఎంసీలు, అంటే దాదాపు ఆల్మోస్ట్ 3 టీఎంసీల వాటర్ స్టోరేజ్ అయి ఉండాలి. పెద్ద ఎత్తున నీరంతా ఈ సీజన్లో దాదాపు 15 టీఎంసీల నీరంతా కూడా కిందికి దిగువకు వెళ్ళిపోయింది. ప్రాజెక్టుకి సంబంధించిన మెయింటెనెన్స్ లేక చూడొచ్చు, గేట్లన్నీ కూడా లీకేజ్ బారిన పడ్డాయి. ప్రాజెక్టుకు 6 గేట్లు ఉన్నాయి. 6 గేట్లు కూడా ప్రతి సంవత్సరం ప్రాజెక్టు ఫుల్ అయిన టైంలో ఏదో ఒక లీకేజ్ ఉంటుంది. దాని లెవెల్ ఏదైతే ఉంటుందో మినిమం ఎఫ్టీఎల్ వరకు దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లీకేజ్ల వల్ల ఇప్పుడు కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో మెయింటైన్ కాదు. కేవలం 2 టీఎంసీల పైచిలకు కొంత నిల్వ ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్న ప్రస్తుతం కేవలం చేపల పెంపకానికి మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతున్నట్టు మనకు స్పష్టమవుతుంది. దాదాపు 25,000 ఎకరాలంటే అందులో 1/3 అంటే 7,000 ఎకరాల వరకు మాత్రమే ప్రస్తుతం సాగునీటిని అందించే పరిస్థితిలో ఉంది. గత 3 నెలల నుంచి అయితే కెనాల్ సంబంధించి గండి వాడడం వల్ల ఆ 7,000 ఎకరాలకు కూడా సాగునీరు అందే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తలేదు. దాదాపు 2015లో చిట్ట చివరిసారిగా దీని మెయింటెనెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. 1 కోటి రూపాయల వరకు దీనికి మెయింటెనెన్స్ అవుతుంది ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం కూడా. కేవలం ఈ గ్రీసింగ్కి, జనరేటర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఏదైతే గేట్లకు సంబంధించిన ఛానల్స్ మిగతా వాటిని ఎప్పుడప్పుడు చూడడానికి, ప్రాజెక్టులో ఏర్పడ్డ చెత్తా చెదారం, దాంతోపాటు పిచ్చి మొక్కలకు సంబంధించిన కలుపు తీతలు కావచ్చు, మిగతా ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న ముళ్ళ చెట్లు లాంటివి వాటన్నింటినీ కూడా తీయాల్సి ఉంటుంది. దీని అంతటికి కూడా ఒక్కో ప్రాజెక్ట్కి దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం 1 కోటి రూపాయల వరకు నిధులు అవసరం పడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో విడుదల చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ ప్రాజెక్టుకి 1 రూపాయి కూడా విడుదల చేయట్లేదు. రీసెంట్గా ఒక 5 సంవత్సరాల క్రితం 1,5 లక్షల విడుదల చేస్తే దాంతో కొంత గ్రీసింగ్ పనులు, జనరేటర్ పనులు రిపేర్ చేసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మెయింటెనెన్స్ లేదు. చాలా ప్రాజెక్టులకి రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు ఏవైతే పేద ప్రజలకు, పేద రైతులకు సాగునీరు అందిస్తూ తాగునీటికి కూడా ఉపయోగపడే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలు మాత్రం చాలా వరకు వినిపిస్తున్నాయి. వట్టివాగు ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహణ లోపం లేకపోవడం వల్ల 1998లో నిర్మించిన కెనాల్ గండివాడింది. ప్రస్తుతం 3 నెలలైంది ఈ కెనాల్కి గండివాడి, కానీ పట్టించుకునే నాతులు లేడు. దీని దిగువనున్న రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 29 కిలోమీటర్ల మేర ఈ కెనాల్ ఉంటుంది, రైట్ కెనాల్ మొత్తం కూడా. దీని కింద 25,000 ఎకరాల వరకు పంట సాగు అవుతూ ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ సీజన్లో మిర్చి, వేరుశెనగ కావచ్చు, కంది లాంటి పంటలు ప్రస్తుతం అయితే సాగు చేస్తున్న నేపథ్యం. ఈ కెనాల్కి గండి వాడడం వల్ల పూర్తిగా రైతులు అక్కడ మిర్చి పంటలు కూడా ఎండిపోయిన నేపథ్యం. కెనాల్ గండి వాడడంతో పాటు చూడొచ్చు, కెనాల్కి సంబంధించిన మెయింటెనెన్స్ లేదు, పూడిక తీత లేదు. ఎక్కడికక్కడ లైనింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో పోయిన సిచ్యువేషన్ ఉంది. లైనింగ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రైతులకు ఇదే జీవనాధారం. ఇక్కడ నుంచి వర్షాధార పంటలు పండించే రైతులకు ఈ కోసమే ఇలాంటి కెనాల్స్ అనేటివి అప్పటి ప్రభుత్వాలు ఆలోచించి నిర్మాణం చేసినాయి. సో 25,000 ఎకరాలంటే మామూలు విషయం కాదు. 3 నెలలైంది గండివాడి, కానీ దీన్ని పట్టించుకునే నాతులు లేడు. పూర్తిగా వాటర్ అంతా కూడా కింద వృధాగా పోతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతము కనిపిస్తుంది. సో దీనివల్ల రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం. సో 3 నెలల నుంచి కెనాల్ సంబంధించి గండిపడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. దీన్ని రిపేర్ చేద్దామన్న పరిస్థితిలో కూడా అధికారులు కూడా కనిపిస్తలేరు. రైట్, వట్టివాగు ప్రాజెక్ట్ సంబంధించిన రైట్ కెనాల్ పరిస్థితి చూసాం కదా. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ సంబంధించిన దుస్థితి చూస్తే నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం కూడా దాదాపు 11 కిలోమీటర్ల పైగా ఈ కెనాల్ వారుతూ ఉంటుంది. 2,700 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కెనాలు ఒకసారి చూస్తే పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. 2,700 ఎకరాల మాట దేవుడెరుగు, కేవలం 10 ఎకరాలకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం
దీనికి నీళ్లు వారుతున్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత ఖర్చు చేశారు దీనికి. కేవలం మెయింటెనెన్స్ లేక కెనాల్స్ సంబంధించిన లైనింగ్స్ కావచ్చు, మిగతా క్లీనింగ్ లాంటి పనులు చేయకపోవడం వల్ల పూర్తిగా ఎక్కడికక్కడ నీరు కిందికి చేరే పరిస్థితి లేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడైతే వాటర్ వదులుతారో ఈ కింద దిగువన ఉన్న భాగంలో కేవలం 10 ఎకరాలు మాత్రమే వరి సాగు అవుతుందని చెప్పి చెప్తున్నారు. మిగతా సరౌండింగ్లో ఉన్న పత్తి, కంది పండించే రైతులంతా కూడా వర్షాధారిత పైనే ఆధారపడి ఉంటుంది. కన్నుచూపు మేరల్లో పక్కనే ఇంత పెద్ద ప్రాజెక్టు ఉండి దాదాపు 2.89 అంటే 3 టీఎంసీల నీళ్లున్నా కూడా రైతులకు మాత్రం మళ్ళీ వర్షాధార పంటలే ఆధారంగా మారిపోయే పరిస్థితి ఉంది. అప్పట్లో దీన్ని నిర్మించినప్పుడు దీని పూర్తి స్థాయి లక్ష్యం అనేది వరి ఎక్కువగా సాగు చేయాలన్నది, 2/3 భాగం పూర్తిగా ఈ ప్రాజెక్టు కింద వరిని సాగు చేయాలన్నది ఒక ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే ప్రస్తుతం వరి కూడా ఎక్కువ సాగైంది కొన్ని రోజుల పాటు. ఎప్పటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోవడం వల్ల వరి సాగు అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది. మిగతా పంటలు వేసినా కూడా కెనాల్స్ ద్వారా నీరు అందక పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ సంబంధించిన ఈ టార్గెట్ ఏదైతుందో అది రీచ్ అవ్వట్లేదు. 2500 ఎకరాల సాగుకు కావాల్సింది చూడొచ్చు ఇట్లా 10 ఎకరాలు 20 ఎకరాలు కెనాల్స్ ద్వారా సాగు చేయాల్సిన దుస్థితి ప్రస్తుతం వట్టివాగు ప్రాజెక్టుకు నెలకొనింది. వట్టివాగు ప్రాజెక్టు రైట్ కెనాల్ కి గండివాడడం వల్ల దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కి ఎక్కడ కూడా వాటర్ సప్లై లేదు. కేవలం మొత్తం అంటే 29 కిలోమీటర్లలో కేవలం 1-2 కిలోమీటర్లు మాత్రమే ప్రస్తుతము ఆ కెనాల్ ద్వారా పూర్తిగా నీళ్ళు వస్తున్నాయి. మిగతా దాదాపు 21 కిలోమీటర్ల వరకు ఇప్పుడు ఈ మెయిన్ కెనాల్ కి నీళ్లు లేవు. దానికి అనుబంధంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అన్ని కూడా చూడొచ్చు మొత్తం కూడా ఎండిపోయినాయి. ఈ వట్టివాగు ప్రాజెక్ట్ సంబంధించి కెనాల్ని నమ్ముకొని పంటలు వేసిన రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి చూడొచ్చు. మిర్చి పంట 1 ఫీట్ మేరకే ఉంది. వాస్తవానికి ఇది ఈ పాటికి పెద్దగా పెరిగి 2 పంటలు వెళ్ళేటివి. సో చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో ఈ కెనాల్ని నమ్ముకొని పంటలు వేసుకున్నందుకు పూర్తిగా నష్టపోయారు. కొంతమంది రైతులున్నారు ఇక్కడ, ఈ మిర్చి పంట వేసుకున్న రైతులున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉందండి అంటే కెనాల్ ఎన్ని రోజులు అయింది మీకు వాటర్ రాక? దీంతో ఒక నెల పడుతుంది. అప్పుడు మామూలుగా కొన్ని వచ్చేటి, కొన్ని వస్తే దాంతో చిన్న పైప్ పెట్టుకొని తీపించుకున్నాం. మొలక వేసినాం. మొలకేసిన తర్వాత పూత క్రాప్ వచ్చే టైంలో కెనాల్ తెగిపోయింది. తర్వాత దానికోసం కలెక్టర్ గారికి 3 సార్లు వెళ్ళాం రైతులందరం కలిసి. అయినా కానీ కలెక్టర్ గారును ఇటు మన జేఈ లేవని స్పందన లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ గంతే చేస్తాం అంటారు. వారి గవర్నమెంట్కు అవి ప్రొసీజర్లు పెడతా అంటారు. పెట్టులో ఏం లేదు. పంట చేతికి వచ్చే టైంలో పోయింది. ఇప్పటికీ మాది మా అన్నది కలిసి 18 ఎకరాలు పెట్టినాం. ఇప్పుడు మొత్తం ఒక 20 లక్షల పెట్టుబడి అయింది. ఎంత కూడా ఇప్పుడు దిగుబడి అయితే వచ్చేటట్లేదు. వాటర్ కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అంటే కెనాల్ని నమ్ముకొని ఈ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ నమ్ముకొని ఏమేమి పంటలు వేస్తుంటారు మీరు? మక్క, జొన్న, మన వేరుశనగ, గోధుమ ఇవి వేస్తాం. ఇప్పుడు పత్తి వెళ్ళిన తర్వాత ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఉంటే మీకు ఈ పంట పూర్తయినాక రేపు మళ్ళీ ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఉంటుందా పంట మీకు? దీని తర్వాత మక్క ఉన్ను నువ్వులు, గోధుమలు వేస్తాం. ఓకే, ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి పంట రాదు. పంట లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికే పంట లేదు, దీనికే వాటర్ లేవు. ఇదే పోయేదానికి వచ్చింది. ఇక మళ్ళీ నెక్స్ట్ అంటే ఇక కష్టమే. చూడొచ్చు ఇది పరిస్థితి. ప్రధానంగా ఈసారి అంటే గండి వాడడం వల్ల నీళ్ళు అనేటివి పూర్తిగా చివరి ఆయకట్టు వరకు కూడా చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్స్ అనేటివి కొనసాగుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఎందుకంటే పడిన గండి చాలా పెద్దగా ఉంది. సో మిషనరీస్ లాంటివి కూడా పోవడానికి కొంత ఇబ్బంది అయింది. సో కొంత ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అందుకని చెప్పేసి కొంత ఈ కెనాల్ సంబంధించిన వర్క్స్ అనేటివి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ సమ్మర్ వరకు కూడా పంటలు ఇక వేరే పంటలు వేసే ఆస్కారం కూడా లేదు. ఏదో వచ్చిన నీటితో రైతులు కొంత అంతో కింత పంటలు పండిస్తున్నప్పటికీ కూడా ఈ కెనాల్కి గండి వాడడం వల్ల పూర్తి స్థాయిలో ఈసారి భారీగా రైతులకు నష్టమైతే జరిగినట్టు తెలుస్తుంది. చూశారుగా, ఇది వట్టివాగు ప్రాజెక్టు సంబంధించిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో 25,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం 7,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించడంలో విఫలమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి మెయింటెనెన్స్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ప్రాజెక్టు వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిన నేపథ్యం. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, కొమరంభీం జిల్లా నుంచి.